నా పేరు పెట్లూరి నర్సయ్య, సోషల్ వర్కర్. మామూలుగా ఇప్పుడు పోలవరంలో గత ప్రభుత్వం చేస్తాము అనే మభ్యపెట్టి ఎటువంటి ఇది వచ్చేసి సరిగా నోచుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం అయితే మాత్రం పనులు వచ్చేసి వేగవంతంగా జరుగుతున్నాయి. ఒక సంవత్సరాల లోపల పూర్తి చేస్తామంటున్నారు. వాళ్ళు త్వరగా చేయాలని మనం కూడా వచ్చేసి కోరుకోవాలా. గత ప్రభుత్వంలో జరిగినటువంటి కొన్ని తప్పుల వల్ల ఇప్పుడు వచ్చేసి ఆలోచన జరుగుతాయి అనేది నా అభిప్రాయం. ఇంకా సూపర్ సిక్స్ అవి సూపర్ సిక్స్లో వచ్చేసి ఒకటి ఇంకా చిన్నగా ఒకటే వచ్చేసి అమలు పరుచుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు గ్యాస్ ఉంది, వితంతువులకు పింఛను ఇటువంటిది వచ్చేసి రిలీజ్ చేశాడు. రేపు జూన్ 12వ తారీఖు అమ్మఒడి అవి కూడా ఇస్తాము అని చెప్పారు. అది కూడా వచ్చేసి ఒకటి చిన్నగా స్లోగా చేసుకుంటూ వచ్చేసి వస్తున్నారు. ఇవన్నీ కూడా తొందరలో వాళ్ళు వచ్చేసి అమలు చేస్తే బాగుంటుంది అనేది నేను కోరుకుంటున్నాను. నా పేరు నీలం నరేంద్ర, కమలాపురం నియోజకవర్గం, కమలాపురం నగర పంచాయతీ ఉన్నాను. మా గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ పుత్తా చైతన్య రెడ్డి గారు ఈ రాష్ట్రం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత యువకుడు, ఉత్సాహవంతుడు, విద్యావంతుడైనటువంటి శ్రీ పుత్తా చైతన్య రెడ్డి గారు ప్రజలు అత్యధిక మెజార్టీతో ఆయన దాదాపు 25,300 చిల్లర మెజార్టీతో ఎన్నుకోవడం జరిగింది. ఆయన వచ్చిన వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో ఈ రాష్ట్రం వచ్చేసి మొట్టమొదటి సొంతకమైన వృద్ధులకు పింఛన్లు 3,000 నుంచి 4,000 చేయడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వం 1,000 రూపాయలు పెంచడానికి 250 రూపాయలతో 5 సంవత్సరాల కాలం పట్టినా ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో చెప్పారో చంద్రబాబు గారు ఆ యొక్క మాటను చూచా తప్పకుండా ఆయన నెరవేర్చి 7,000 రూపాయలు ఒక్కటేసారి ఇవ్వడం జరిగింది. ఈ రోజు 10,000 రూపాయలు ఉన్నటువంటి పింఛన్ను 15,000 రూపాయలు చేయడం జరిగింది. ఇలాంటి ప్రజలకు చాలా మేలు జరుగుతున్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే. ఈ గత ప్రభుత్వం అమరావతిని 3 రాజధానులుగా వర్ణించింది. ఆ వర్ణించిన దాంట్లో కూడా ఎక్కడ కూడా ఆయన అమరావతిని ఏర్పరచడంలో కూడా ఎక్కడ కూడా ప్రజలకు మేలు జరగలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే గతంలో వాళ్ళు ఏదైతే 2014లో ఒకటే మాట ఒకటే బాట అని చెప్పని అమరావతి రాజధాని అన్నారు. ఈనాడు ఈ ప్రభుత్వం వస్తానే అమరావతిని అభివృద్ధి పదంలో నడపడంలో చంద్రబాబు నాయుడు చాలా సక్సెస్ఫుల్ అయ్యారని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా, విద్యావంతులు, యువకులు మరియు నిరుద్యోగులు అందరూ కూడా చాలా ఉత్సాహంతో ఉన్నారు. ఎందుకంటే పక్క రాష్ట్రాలపై ఉద్యోగాలు చూసుకునే బదులు ఈ రాష్ట్రంలోనే ఉంటూ ఈ రాష్ట్రంలోనే ఉద్యోగం చేసుకోవాలనే ఒక సంకల్పం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎలక్షన్ లో చెప్పారో అది నెరవేర్చడంలో ఆయన సక్సెస్ అయ్యని చెప్పారని నిరుద్యోగులందరూ కూడా ఈ రోజు ఉత్సాహంతో ఉన్నారు.